శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం అలీ గారు. చందు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పాలన కంప్లీట్ అయిపోయింది. 2వ సంవత్సరం విజయవంతంగా ముందుకు పోతుంది. సుపరిపాలనకు తొలి అడుగు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం. సో వీళ్ళ ప్రయాణానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? కరెక్ట్ అండి. మీరు ఆయనకున్న అనుభవం చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వయసు అంత లేదు మనకు అనుభవం అన్నట్టుగా 4 దశాబ్దాల అనుభవం ఆయనకి. స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయాలు బాగా వంటబట్టిన వ్యక్తి, సామాజిక సమస్యల్ని పోరాడే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడు, దగ్గరుండి అన్నీ చూసినవాడు. అవును. ఆ కర్మాగారాల నుంచి తయారైన బయటకు వచ్చిన వాళ్ళే 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆయన దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా ఆల్మోస్ట్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆ కర్మాగారాలు తయారైంది కాబట్టి దగ్గర రాజకీయ అనుభవం, అపారమైన అనుభవం. 8 సార్లు ఎమ్మెల్యే, 4 దశాబ్దాల అనుభవం, గొప్ప శాశ్వత అడ్డ. అదేవిధంగా పీఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ విడతలోనే 1 ఇయర్లోనే 308 కోట్ల అభివృద్ధి పనులు చేశాడంటే ఇక ఇంకొకళ్ళు చూస్తానికి అసలు అవకాశం లేదు. పీఠాపురం లేకుండా ఆయన చేసుకున్నాడు. ఇక లోకేష్ గారు అయితే మంగళగిరిని అలా అడ్డా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరన్నట్టు సుపరిపాలన తొలి అడుగు, చాలా సిస్టమేటిక్గా ప్రజలకి అకౌంటబిలిటీ. సార్ ఎవరికి లేకపోయినా ప్రజలకి ఈ యొక్క ప్రభుత్వం ఈజ్ కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను గుంపు మేస్త్రిని, పెద్ద మేస్త్రిని తప్పితే ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి పరిరక్షకుడు ఎవరు? ముఖ్యమంత్రి. అట్లే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ 1 ఇయర్లో ఏం చేశారనేది ఆయా జిల్లాల మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ఈ యొక్క అందరినీ పిలిచి 1 ఇయర్లో మేము ఏం చేశాం అనేది చెప్పగలిగారు. గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ఎలా కూని అయిపోయింది, ఈ 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, ఆ దిశగా ముందుకు ఎలా వెళ్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్య భేషజాలు లేవు. ఒకళ్ళు వెనక ఒకళ్ళు నడవట్ల, ఒకళ్ళతో పాటు ఒకళ్ళు నడుస్తున్నారు. కాబట్టి పరిపాలన సుపరిపాలన దశకి వెళ్ళింది. లేకపోతే 12,300 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆ రోజు వరల్డ్ బుక్ రికార్డు సాధించారు. తర్వాత కట్ చేస్తే నిన్న 2 గిన్నిస్ రికార్డ్స్. అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో 21,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు, అదొక గిన్నిస్ రికార్డు. అయితే దాదాపు 3,81,000 మంది, ఆల్మోస్ట్ అంటే 1,50,000తో చేసిన సూరత్ రికార్డ్ని ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేసింది. దాంతో అదొక రికార్డు యోగా. అవి 2 గిన్నిస్ రికార్డులు. అయితే మిగతా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేసినవి కూడా కలిపితే 21 వరల్డ్ రికార్డ్స్, 2 గిన్నిస్ రికార్డులు. అభివృద్ధి మరి కరెక్టే కదా. గ్రామీణాభివృద్ధిలో 23వ స్థానంలో గత 5 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 3వ ప్లేస్లోకి వచ్చింది. అంటే పంచాయతీలకి వెలుగు వచ్చింది, గ్రామ సర్పంచులకి నిధులు వచ్చినాయి, గ్రామాల్లో రోడ్లు వచ్చినాయి. అసలుకి అమరావతిలో రాజధాని ఉందా లేదనే 3 రాజధానులు ఏది కాల కొండలు తెచ్చి విశాఖ బీచ్లో మనం చూసాం. గుండు కొట్టేశారు. ఇక అమరావతి అడుగులు పడుతున్నాయి. 1,000 కోట్ల రూపాయలు అడిగిందే తరువుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టిడ్కో రుణాలు ఇస్తుంది, జపాన్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. నిర్మాణం వల్ల అహోరాత్రులు 8,000 మంది వర్క్ చేస్తున్నారు. అంటే 65,000 కోట్ల పనులు జరిగితే 50,000 కోట్లు శాంక్షన్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే 9.5 లక్షల కోట్ల అభివృద్ధి పనులకి నాంది పలికారు. అది గ్రేటే కదా. సరే, అంటే బయట నుంచి చూసే సామాన్య ప్రజానీకానికి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిశ్చితంగా గమనిస్తున్నాడు అంటారా? డెఫినెట్గా అండి. కామన్ మ్యాన్ నీకు నాకంటే మనం చదువుకొని ప్రయోజకులై అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా అసలు ఏమీ జరగట్లేదు, సూపర్ 6 గాలి వదిలేశారు, అభివృద్ధి లేదు, మొత్తం ఇష్టారాజ్యంగా రెడ్ బుక్ నడుస్తుంది, ఏం లేదు, పెట్టుబడులు రావట్లేదు అని చెప్తా ఉన్నారు కదా. సరే, ఒకటి నేను స్ట్రైట్గా అడుగుతాను సార్, 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి కదా. వాలంటీర్లు లేకుండా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా లేదా? ఎస్. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ ఆపల, ఆ కక్షలు కార్పణాలు లేవు. అదే సమయంలో నెలాఖరికి జీతాలు వచ్చే టీచర్లు వాళ్ళ ఏరియాస్ కూడా రాకుండా వాళ్ళే కూడా గత ప్రభుత్వం వాడితే టీచర్లకి కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయా లేదా? ఏదైతే ప్రాధాన్యత క్రమంలో 2.5 లక్షల కోట్ల అప్పు 2014 ఆయన దిగేటప్పుడు, 2019 నుంచి 24 మధ్య 8 లక్షల కోట్ల అప్పు యాడ్ అయింది. అంటే 10.5 లక్షల కోట్ల అప్పుతో ఉంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయినా? ఉన్నదాన్ని నిధులు డైవర్ట్ చేసుకుని ఆయనకున్న అపారమైన అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ, మోదీ గారి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. వేరే స్పేస్లో కూడా తీసుకొచ్చి
ప్రాధాన్యత క్రమంలో 1 తారీఖుల్లో పెన్షన్స్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ లేకపోతే వాళ్ళ ముసలి జీవితాధారం లేదు కదండి. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళకి జీతాలు 5 తారీఖు వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. రోడ్లు అస్తవ్యస్తమైన బీటీ రోడ్లు కావచ్చు, మిగతా రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. రోడ్లు ప్రమాదాలు ఎన్ని జరిగినాయి? 100 జరిగి చనిపోయారు. అవును. మరి చూడండి, మద్యం ఏర్లైపోతుంది కదా. అంతకుముందు ఇసుక ఏది వదిలేరు సార్, పంచభూతాలను కూడా అరించిపోయింది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు 6 గ్యారెంటీలో 2-3 గ్యారెంటీలు ఇంకా అమలు కాల. ఏది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఇట్లా 2-3 అమలు కాదు. అంటే ప్రధాన క్రమంలో వాళ్ళు కూడా ఎక్కడ అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి భాగాన్ని తీసుకురావాలంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు. కనీసం 2 years అయినా మనకు టైం ఇవ్వాలి. ఒక 1 yearలో ఇన్ని చేయగలిగారంటే అందులో జీవనాడి పోలవరం పూర్తి చేస్తున్న 2027 కన్నా అనే నమ్మకాన్ని కలిగించారు. టూరిజం డెవలప్ చేయడానికి వివిధ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్స్ రేపు పవన్ కళ్యాణ్ గారు 70 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయించారు. గోదావరి అందాలని టూరిజం డెవలప్ చేసుకోవడానికి, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ పనులు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు వాళ్ళు పాపం అహోరాత్రులు కష్టపడుతున్నారు. అసలు ఏమీ లేని దాన్ని బోడుగుండు చేసిన దాన్ని ఒక రూపం తీసుకొచ్చి దాన్ని చక్కగా చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ఉంది. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో కొన్ని చేయకపోవచ్చు. విమర్శించినంత మాత్రాన మీరు అయితే 22 మంది ఎంపీలు, 20 మంది ఎంపీలు గెలిపిండి దేశంలో ఎవరు ప్రధానమంత్రి అనే మెడల వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు కదా వాళ్ళ నాయకుడు, మాజీ నాయకుడు. మరి ఎందుకు మెడలు వంచిపోయారు? ఎందుకు వచ్చారు మెడలు? వాళ్ళ సొంత పనుల కోసం మెడలు ఉంచారు. ఎందుకు తేగలేకపోయారు? 3 రాజధానులు ఏ రాజు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. నేనే వచ్చేది, బటన్ నొక్కుతున్నాను కదా, సంక్షేమం ఇస్తున్నాం కదా, అభివృద్ధిని మర్చిపోయినా చూసి చూడట్టుగా ఉంటారు అని అనుకున్నారు. కానీ మీరు ప్రజలు చాలా తెలియగలరు. మీకంటే నాకంటే ఆ రచ్చబండ మీద ఉన్న 10 మంది 100 మందిని ప్రభావితం చేస్తారు. వాళ్ళే అందరికంటే చదువు ఉన్నాడు కంటే ముందు వెళ్ళి బూత్లో వెళ్ళి 7 లైన్లో నిలబడి ఓటేసేదే వాడే. ఓకే, అంటే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంటుంది మనకంటే. కాబట్టి అభివృద్ధి ఎంతకు వస్తుంది? మాకు పెన్షన్లు ఇస్తున్నారా? మా మెరుగైన జీవన సదుపాయాలు ఉన్నాయా? మా రోడ్లు వచ్చినాయా? పంచాయతీలకు నిధులు వచ్చినాయా? గ్రామీణ నీటిపారుదల మంచినీరు ఇస్తున్నారా లేదా? మన ప్రకృతిని మనం పరిరక్షిస్తున్నారా లేదా? ఇవన్నీ చూస్తారు సార్. సార్ ఇప్పుడు ఈ జోడీని విడగొట్టాలి, వీళ్ళు కలిసి ఉన్నంత కాలం మనం అధికారంలోకి రాలేము. సో వీళ్ళ మనస్పర్ధలు క్రియేట్ చేయాలి, ఒకళ్ళని ఆ కూటమి నుంచి దూరం చేయాలి, అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం రాగలం. ఈ భావంతో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా గతంలో జరుగుతుంది. ఈసారి ఇంకా ఉధృతంగా జరిగే అవకాశం ఉంది. ఒక వ్యూహం ప్రకారం వైసీపీ ముందుకెళ్లే అవకాశం ఉంది, విడగొట్టడానికి ఒక ప్రచారం ఉంది. ఏమంటారు? నేను కిరణ్ టీవీ సాక్షిగా చాలా ఇంటర్వ్యూలో కిరణ్తో చేశాను, మనం చేసాం, అనేక ఛానల్లో రకరకాలు చేసి ఉన్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతవరకు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి అవ్వటం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని కూడా చాలా డిస్కషన్లు చెప్పాం. కానీ వీళ్ళిద్దరికి ఆశీస్సులు, మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి. మోదీ గారు 3వ ప్రధానమంత్రి. అక్కడ ఢిల్లీలో ఎవరు ఆశీస్సులు ఉంటే రాష్ట్రంలో కూడా ఇప్పుడు కావాలంటే నిధులు వస్తాయి. పవన్ కళ్యాణ్కి పదవుల మీద ఆకాంక్ష లేదు, డబ్బు సంపాదించాలన్న ఇది లేదు, అత్యాశ లేదు. ఆయనకి లక్షల కోట్ల ఆస్తులు లేవు, ఫ్యాక్టరీ లేవు, వ్యాపారాలు లేవు. సినిమా తీస్తే వచ్చే డబ్బులతో ఇంతవరకు నడిపాడు. సొంత డబ్బులు 100 కోట్ల పైనే సేవ చేశాడు. ముఖ్యంగా 2024-25లో 20 కోట్లు ఖర్చు పెట్టాడు సొంత డబ్బు. ఎవరైనా అడిగితే అడిగిన తరువుగా ఇచ్చే వ్యక్తి. ఈ చేతితో చేసిన దానం 2వ చేతితో కూడా తెలియదు. అతనికి ప్రజలకు ఏదో చేయాలని తప్పన. ఇప్పుడు సంథింగ్ అవర్ సొసైటీ సార్. వలి గారు, మీరైనా నేనైనా పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. అది ప్రజలకి కనెక్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండిపోయాడు. ఆయనకి పదవికాంక్ష లేదు. ప్రజల యొక్క యోగక్షేమాలు, ఈ దేశం యొక్క బాగోగులు, ఈ దేశ రక్షణే ఆయనకి పరమావధి. అందుకనే ఎప్పుడు కూడా భగత్ సింగ్ స్ఫూర్తితో 23 సంవత్సరాలు ఉరికంబం ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. అబ్దుల్ కలాం గారు అంటే మనం గొప్పగలం కదా. కటిక దారిద్ర్యాన్ని లెక్క చేయకుండా కన్యాకుమారిలో పేపర్లు అమ్మిన అబ్దుల్ కలాం గారి కంటే మీరు నేను గొప్పవాళ్ళం కాదు కదా. అటువంటి వ్యక్తులు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇదే కంటిన్యూ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కావాలని జనసేన కార్యకర్తలు చాలా మంది కోరుకుంటున్నారు. అది కూడా ఒకరోజు జరుగుతుంది. వీళ్ళిద్దరు జోడి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అప్పుడు అసెంబ్లీ వేదిక కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలి. తప్పేం లేదు సార్. ఆయనకున్న అనుభవం రీత్యా ఆయన అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన మనసులో ఉండి నాకు 2014లో అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని నన్ను ఏం చేసింది ఆ రోజు పవనే. 2019 విడిగా పోటీ చేశాం కాబట్టి జగన్ వచ్చాడు. 2024 మళ్ళా నిలబెట్టాడు. కాబట్టి నెక్స్ట్
పవన్ కళ్యాణ్ గారే ముందుంటే బాగుంటుందని 2028, 2027లో అనౌన్స్ చేయొచ్చాము. ఏదైనా రాజకీయాలు జరగవచ్చు. కాబట్టి వీళ్ళది దాదాపు 15 సంవత్సరాల బంధం అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు అంటోంది. చూస్తూ ఉంటే చాలా క్లారిటీగా ఉన్నారు. మా మధ్య విభేదాలు ఎవరు సృష్టించలేరు. మేము క్లారిటీగా రూట్ లెవెల్లో 2 పార్టీల కార్యకర్తలు కలిసిపోయారంటారా? అక్కడక్కడ అరమరికి ఉంటాయి. అవి క్రమేపీ కొద్దిగా తీరుతాయి. ఎందుకంటే 1 year కదా అయింది. కనీసం 2 years అన్న కావాలి ఇవన్నీ సెట్ అవ్వాలంటే. పార్టీ కూడా జనసేన ఇప్పుడు ఆ ఎలక్షన్స్ ముందు కూటమి రావాలి, జగన్ పోవాలి ఈ నినాదం పనిచేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నప్పుడు జనసేన కార్యకర్తలు ఎంతవరకు దీన్ని డైజెస్ట్ చేసుకుని మనం ఓటేసినా మా నాయకుడు ముఖ్యమంత్రి కాడరా అన్న పరిస్థితుల్లోకి వెళితే కొంచెం కష్టం కాదు? లేదండి, అది వీళ్ళలో మార్పు వస్తే నేను ఇందాక చెప్పే కదా. మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్స్ట్ సెంట్రల్ లెవెల్లో వెళ్ళే వాళ్ళకు మంచి అండర్స్టాండ్తో ఉన్నారంట. డెఫినెట్గా ఉంటుంది. ఆ క్లారిటీ వాళ్ళకు ఉంది. అనుకున్న వ్యక్తి ఆయన నాయకత్వంలో కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అదేవిధంగా 2 సార్లు మనకు కోసం త్యాగం చేశాడు కదా. పవన్ కూడా క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు కూడా కోరుకుంటారు కదా. మోదీ గారి ఆశీస్సులు కూడా ఈయన ఉన్నాయి కదా. ఈయన నెక్స్ట్ మన కూటమి సీఎం అభ్యర్థిగా చేస్తే, డిప్యూటీ సీఎంగా అప్పుడు లోకేష్ చేస్తే, ఆ తర్వాత 2028 తర్వాత ఇంకో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకి ఎలక్షన్ వస్తాయి కదా 2033. అప్పుడు లోకేష్ గారు సీఎం చేసుకోవచ్చు కదా అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో రావచ్చు. అదే జరిగింది. ఆ కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి రాబోయే 15 సంవత్సరాలు మాదే అని వాళ్ళు అన్నారు. ఎవరికి లేకపోయినా క్లారిటీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఫుల్ క్లారిటీ ఉందండి. చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.